హలో గైస్, ఈరోజు తెలుసుకుందాం స్టింగ్ ఎనర్జీ డ్రింక్ గురించి. సో 20 రూపాయల చిన్న బాటిల్ రెడ్ బుల్ లాంటి పెద్ద కంపెనీస్ ని కూడా దివాలా తీసింది. ఇండియన్ ఎనర్జీ డ్రింక్ మార్కెట్ లో ఈ కంపెనీ గ్రో అయినంత ఏ కంపెనీ ఫాస్ట్ గా గ్రో కాలేదు. అంతెందుకు పెప్సీ, థమ్స్ అప్, కోకా కోలా, స్ప్రైట్, మౌంటైన్ డ్యూ, మెరిండా, మాజా, 7up లాంటి పెప్సికోకి, కోకా కోలాకి సంబంధించిన ఏ డ్రింక్ కూడా ఇంత ఫాస్ట్ గా ఇండియన్ మార్కెట్ లోకి ఎక్కలేదు. ఎనర్జీ డ్రింక్ అంటే ఏంటో ప్రపంచానికే పరిచయం చేసిన రెడ్ బుల్ కంపెనీ 2009లో ఇండియాకి వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ ఇండియన్ మార్కెట్ లో కేవలం 26% మాత్రమే కంట్రోల్ చేయగలిగింది. బట్ గైస్ 2017లో వచ్చిన స్టింగ్ కొన్నేళ్లలోనే ఇండియన్ మార్కెట్ ని తన కంట్రోల్లో చేసుకుంది. అండ్ దీని మార్కెట్ షేర్ అనేది 48% అన్నమాట. సో గైస్ ఆల్ ఓవర్ ఇండియాలో స్ప్రెడ్ కావడానికి చేసిన స్ట్రాటజీస్ ఏంటిది? గడిచిన క్రితం లాసెస్ లో ఉన్న పెప్సీకి స్టింగ్ ఒక వరంలా దొరికింది. అండ్ ఇదే స్టింగ్ కోకా కోలా కూడా టక్కరిచ్చే పొజిషన్ లో ఎలా వెళ్ళింది? అసలు స్టింగ్ ఇండియాలోకి వచ్చిన విధానం ఒకటైతే ఇండియన్ ఎనర్జీ డ్రింక్ ని దున్నిన విధానం ఇంకొకటి. చిన్న చిన్న పిల్లల నుండి ఊరిలో పనిచేసే చిన్న చిన్న కార్మికుల వరకు ఈ ఎనర్జీ డ్రింక్ దాని ఎనర్జీని ఎలా తీసుకెళ్లి నింపుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రెసెంట్ టోటల్ మన ఇండియాలో ఎనర్జీ డ్రింక్ అనేది 3500 కోట్ల విలువైన మార్కెట్. అండ్ ఇది ప్రతి సంవత్సరం 12% CAGR తో గ్రో అవుతుంది. అండ్ ఇది ఇన్ని ఏళ్లలో దాదాపు 33.5 ml లీటర్ల ఎనర్జీ డ్రింక్ ని అమ్మేసింది. లాంటి మార్కెట్ లో 48% మార్కెట్ షేర్ ని కంట్రోల్ చేసి స్టింగ్ లా ముందుకు వెళ్తుంది. సెకండ్ ప్లేస్ లో రెడ్ బుల్ ఉంది. అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ ప్లేస్ లో హెల్ అండ్ మాన్స్టర్ డ్రింక్స్ ఉన్నాయి. స్టింగ్ అనేది ఇండియాలో ఇంత ఫాస్ట్ గా ఎలా గ్రో అయిందో తెలుసుకుందాం. సో దీనికి ముందు అసలు ఈ ఎనర్జీ డ్రింక్ హవా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. 1987లో ఒక ఆస్ట్రేలియన్ ఒక టూర్ పర్పస్ మీద థాయిలాండ్ వెళ్ళిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ ఏరియాలో చాలా మంది ఒక డ్రింక్ ని వాళ్ళంతకు వాళ్ళు తయారు చేసి త్రాగుతూ ఉండేవారు. అయితే ఈయన ఆ డ్రింక్ ని తాగిన వెంటనే ఏందో ఇది ఇంత బాగుంది అని ఆలోచించాడు. సో ఈయన రీసెర్చ్ చేసిన తర్వాత ఈయనకి ఏం తెలిసిందంటే ఇవన్నీ ఇక్కడ లోకల్ వ్యక్తులు తయారు చేసి అమ్మే డ్రింక్స్ అని అర్థమైంది. సో ఇదే డ్రింక్స్ లో మనం కొంచెం చేంజెస్ చేసి ఒక బ్రాండ్ లాంచ్ చేయొచ్చు అని ఆలోచించాడు. ఈ ఆలోచన వల్లే ఇప్పుడు మనం చూస్తున్నది రెడ్ బుల్ అన్నమాట. అదే సాఫ్ట్ డ్రింక్స్ కి అండ్ ఎనర్జీ డ్రింక్స్ కి మధ్య డిఫరెంట్ ఏంటో తెలుసుకుందాం. సాఫ్ట్ డ్రింక్ అంటే నార్మల్ గా ఎంజాయ్ చేస్తూ, క్రికెట్ మ్యాచ్ చూస్తూ, మూవీస్ చూస్తూ, చుట్టాలు ఉన్నప్పుడు అందరితో కలిసి తాగడం, చిల్ చేయడం కోసం యూజ్ చేస్తారు లేదా త్రాగుతారనమాట. బట్ గైస్ ఎనర్జీ డ్రింక్ కి ఒక పర్పస్ ఉంది. చాలా మంది స్పోర్ట్స్ మ్యాన్స్ వాళ్ళ ప్రాక్టీస్ లో గానీ లేదా ఎప్పుడైనా ఎనర్జీ డౌన్ అయినప్పుడు ఈ ఎనర్జీ డ్రింక్ ని తాగుతారు. దీంతో హై షుగర్ అండ్ క్యాఫెన్ ఉండడం వల్ల ఇన్స్టెంట్ గా బ్రెయిన్ యాక్టివ్ అయిపోయి ఎనర్జెటిక్ గా ఫీల్ చేస్తారు. గైస్ జస్ట్ ఒక 250 ml బాటిల్ లా 72 మిలియన్ గ్రామ్ క్యాఫెన్ ఉంటది. అంటే ఆల్మోస్ట్ 2 కప్పుల కాఫీ అంతా క్యాఫెన్ ఉంటది. ఎందులో అంటే ఎనర్జీ డ్రింక్ లో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టింగ్ అండ్ రెడ్ బుల్. ఎనర్జీ డ్రింక్ తాగితే బ్రెయిన్ లో డోపమిన్ రిలీజ్ అయ్యి మంచిని యాక్టివ్ చేసేస్తుంది. సో ఇట్లా రెడ్ బుల్ కంపెనీ తయారు చేసి మార్కెట్ లో అమ్ముదాం, ఒక ప్రీమియం బ్రాండ్ లా దీన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అని చెప్పి అనుకుంది. సో ఇప్పటి నుంచి రెడ్ బుల్ గ్లోబల్ గా ప్రతి కంట్రీలో తన ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తూ తన బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకుంది. అండ్ గైస్ రెడ్ బుల్ అనేది 2009 సంవత్సరంలో ఇండియన్ మార్కెట్ లో కూడా ఎంటర్ అయింది. అప్పట్లో అయితే ఇండియన్ మార్కెట్ లో ఎనర్జీ డ్రింక్ అంటే ఏమిటో ఎవరికి తెలియకుండే. అట్లాంటిది రెడ్ బుల్ రాగానే చాలా మంది అథ్లెట్స్, స్పోర్ట్స్ మ్యాన్స్ అండ్ ఎక్కువ మంది క్రీడాకారులు, పైసలు ఉన్నోళ్ళు దీన్ని కొనుక్కోవడం స్టార్ట్ చేసిండ్రు. మిడిల్ క్లాస్ వాళ్ళు దీనికి ఎందుకు కొనుక్కోలేరంటే దీని ప్రైస్ వచ్చినప్పుడు 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఉండే. ఇండియాలో ఇంత గానం పెట్టి ఎవరు కొనడు కాబట్టి ముందు వచ్చినా కానీ ఇండియన్ మార్కెట్ లో మాత్రం రెడ్ బుల్ అనేది స్లోగానే గ్రోత్ అయింది. రెడ్ బుల్ ని చూస్తూ దీని తోక లెక్కల ఇండియన్ మార్కెట్ లో మాన్స్టర్ డ్రింక్ కూడా వచ్చేసింది. బట్ ఇది ఇండియాలోకి వచ్చిన తర్వాత రెడ్ బుల్ కంటే ఎక్కువ ఫాస్ట్ గా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే 120 రూపీస్ పెట్టి రెడ్ బుల్ కొనడం కంటే ఇదే పైసలతో మనకు బయట బీర్ వస్తుందని మనోళ్ళ ఆలోచన. గైస్ ఈ ఆలోచన కరెక్టా కదా? మీరే చెప్పండి. మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. సో వచ్చేద్దాం టాపిక్ పై. సో ఈ మోన్స్టర్ డ్రింక్ అనేది రావడమే 100 రూపాయల్లో వచ్చి ఇంకా 10 రూపీస్ తక్కువ చేసి 90 రూపాయలకి అమ్మడం స్టార్ట్ చేసింది. సో దీని వల్ల చాలా మంది రెడ్ బుల్ కంటే ఎక్కువ మోన్స్టర్ డ్రింక్ త్రాగేవారు. సో ఇలా కొద్దిగా త్రాగుతూ ఉండడం వల్ల మన ఇండియన్స్ కి అర్థమైంది ఎనర్జీ డ్రింక్ అంటే ఏమిటో. అండ్ గైస్ ఒక సైడ్ కోకా కోలా అండ్ పెప్సీ దీంట్లో ఎంటర్ కావాలని చెప్పేసి వీళ్ళు కూడా కొన్ని ట్రయల్స్ వేసిండ్రు. బట్ సక్సెస్ కాలేరు గైస్. కానీ కోకా కోలా మాత్రం ఇండియన్ లో సస్టైన్ గా ఉంది. అంటే ప్రాఫిట్ లోనే నడుస్తుండే. బట్ గైస్ పెప్సీకి లాసెస్ల మీద లాసెస్ వస్తుండే. అసలు పెప్సీ దగ్గర లేనిది ఏమిటి, కోకా కోలా దగ్గర ఉన్నది ఏంటి అని పెప్సీ ఇలా రీసెర్చ్ చేసింది. సో ఈ రీసెర్చ్ లో పెప్సీకి తెలిసింది కోకా కోలాకి కాపాడడానికి కొన్ని ఫేమస్ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి. లైక్ థమ్స్ అప్, స్ప్రైట్, మాజా, కోకా కోలా ఎక్సెట్రా. ఇట్లా మొత్తం వాళ్ళకి లాసెస్ వచ్చినా కానీ ఈ డ్రింక్స్ అనేవి వీళ్ళకి రికవర్ చేసుకుంటూ ఉండేది. కోకా కోలా కంపెనీకి సపోర్ట్ చేసిన డ్రింక్స్ లాగా మనం కూడా ఏదైనా తీసుకొద్దామని పెప్సీ కంపెనీ మరిండా, పెప్సీ, 7up, మౌంటైన్ డ్యూ ఇలా తీసుకువచ్చింది. బట్ గైస్ ఈ ప్రొడక్ట్స్ అనేది పెప్సీ కంపెనీకి ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ ఇవ్వలేదు. ఏదో కొద్ది గొప్ప మౌంటైన్ డ్యూ హిట్ అయింది కానీ
కంపెనీ మాత్రం లాసెస్ లో వెళ్తుండే. సో మౌంటైన్ డ్యూ మార్కెట్ షేర్ అనేది 15% నుండి 13.5% కి కిందికి పడిపోయింది. స్లైస్ డ్రింక్ అనేది 15.5% నుండి 14.5% కి కిందికి పడిపోయింది. అండ్ పెప్సీ కంపెనీ యొక్క వాటర్ బాటిల్ ఆక్వాఫినా అనేది 11% నుండి 9% కి కిందికి పడిపోయింది. ఇలా 2011 నుండి 2012 వరకు దాదాపు 314 కోట్ల లాసెస్ తో పెప్సీ ఉండే. ఇట్లాగే కంటిన్యూ నడుస్తే మన కంపెనీ దివాలా తీస్తామని పెప్సీ అనుకుంది. ఈ తొక్కల డ్రింక్ సేల్ చేయడం వల్ల మనకు రూపాయి కూడా లాభం వస్తలేదని ఈసారి గట్టిగా ప్రాఫిట్ బుక్ చేయాలని పెప్సీ కంపెనీ రీసెర్చ్ మొదలు పెట్టింది. ఈ రీసెర్చ్ లో పెప్సీకి ఒక ఐడియా దొరికింది. అదేమిటంటే వియత్నాం లో 2002లో ఒక ఎనర్జీ డ్రింక్ ని లాంచ్ చేసిండ్రు. ఆ ఎనర్జీ డ్రింక్ ని ఇండియాలో కూడా లాంచ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో గైస్ ఆ డ్రింక్ పేరు అనేది స్టింగ్ అన్నమాట. ఈ డ్రింక్ ని ఇండియాలో లాంచ్ చేసిన తర్వాత గుర్రం ఉరికినట్లనే దీని సేల్స్ ఉరికినాయి. 2018లో 148 crores లాసెస్ లో ఉన్న కంపెనీ 255 crores ప్రాఫిట్ లో వచ్చేసింది. ఆ కంపెనీ ఏదంటే పెప్సీ అన్నమాట. అండ్ గైస్ ప్రతి ఒక్కరు దీనికి దివానాగాళ్ళు అయిపోయినరు. ఊర్లో ఉన్న ముసలోడ్ కాడ్ నుంచి సిటీలో ఉన్న పోరగాళ్ళ వరకు నేను తాగుతే స్టింగే తాగుతాని జిడ్డు పట్టారు. సో గైస్ స్టింగ్ ఇంతగానం వైరల్ అవ్వడానికి పెప్సికో కంపెనీ తీసుకున్న ఈ 7 యూనిక్ మాస్టర్ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో గైస్ మీరు కొత్తగా ఉన్న ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ నాకు అనేది చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1 స్ట్రాటజిక్ ప్రైసింగ్. అయితే ఇప్పట్లో ఇండియన్ ఎనర్జీ డ్రింక్ దాదాపు 90 రూపాయల నుండి 125 రూపాయల మధ్యలో ఉండేది. కానీ ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ వ్యక్తి మాత్రం అంత పైసలు పెట్టి దాన్ని అఫోర్డ్ చేయలేడు. అందుకే వీళ్ళు ఇండియన్ మార్కెట్ లోకి రాగానే అటు ప్రీమియం ప్రైసింగ్ లో కాకుండా ఇటు 20 రూపాయలు పెట్టి సాఫ్ట్ డ్రింక్ ప్రైసింగ్ లో రాకుండా ఈ ఎనర్జీ డ్రింక్ ని ఒక వాల్యూ ఉండాలని చెప్పేసి 50 రూపీస్ ప్రైసింగ్ పై లాంచ్ చేసేసిండ్రు. ఇలా కరెక్ట్ గా అనాలిసిస్ చేసి ప్రాపర్ ప్రైస్ లో తీసుకురావడం వల్ల ఇండియన్ మార్కెట్ లో ఇది లాంచ్ అయ్యిందాడే బుల్లెట్ ట్రైన్ ఉరికినట్టే ఉరికింది. సో దీనికి పర్ఫెక్ట్ ప్రైసింగ్ లో పెట్టడం వల్ల ప్రతి ఇండియన్ ఇది ఏంటిదో అప్ప ఒకసారి ట్రై చేద్దామని అందరూ ఎగబడి మరీ కొన్నారు. అలా ప్రతి ఒక్కరికి ఫ్లేవర్ నచ్చి స్టింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఇండియన్ మార్కెట్ లో గ్రో అయింది. సెకండ్ స్ట్రాటజీ హై ఇంపాక్ట్ అడ్వర్టైజ్మెంట్. ఒక కూల్ డ్రింక్ లాంచ్ చేయడం ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ దానిని మార్కెటింగ్ చేయడం. మేము ఒక ఎనర్జీ డ్రింక్ ని మార్కెట్ లో తీసుకొచ్చామని మందికి తెలియజేయడం ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో గైస్ ఈ విషయంలో స్టింగ్ అనేది రెండోసారి సూపర్ సక్సెస్ఫుల్ అయింది. టీవీ నుండి యూట్యూబ్ అండ్ ప్రతి సోషల్ మీడియా యాప్ లో స్టింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ తన కస్టమర్స్ తో కనెక్ట్ అయిపోయింది. అండ్ వీళ్ళు సేల్ చేస్తున్న ఈ డ్రింక్ తాగితే ఏమైతుందో క్లియర్ కట్ గా అర్థం చేయించింది. దీని ద్వారా మంది అందరూ దీనికి కొనుక్కోవడానికి షాప్స్ లకి పరిగెత్తారు. థర్డ్ స్ట్రాటజీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. స్టింగ్ కంపెనీకి డిస్ట్రిబ్యూషన్ అండ్ నెట్వర్క్ అనేది వరంలా దొరికిన ఈ మేజర్ పాయింట్ అన్నమాట. సో పెప్సీ కంపెనీ ఇన్నేళ్లు ఇండియన్ మార్కెట్ ని స్టడీ చేస్తూ ఉంది. అయితే ఒక బ్రాండ్ ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేసినప్పుడు ఏ ప్లేస్ లో ఎక్కువ మంది ఆ బ్రాండ్ ని ఇష్టపడతారో తెలుసుకోవాలన్నా గానీ స్టార్టింగ్ స్టేజ్ లో కొత్త వాళ్ళకి అర్థం కాదు. కొత్త కంపెనీస్ యాడ్ క్యాంపెయిన్ రన్ చేసిన ప్లేస్ అండ్ అమ్ముతున్న ప్లేస్ కరెక్ట్ అయి ఉండదు. దీనివల్ల కొత్త కంపెనీలు ఎంత మంచిగా ప్రోడక్ట్ లాంచ్ చేసినా కూడా కొన్ని మార్కెట్ లో లేదా కొన్ని ఏరియాస్ లో ఆ ప్రోడక్ట్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటది. బట్ పెప్సీ ఏండ్లబడి ఇండియన్ మార్కెట్ లో సాఫ్ట్ డ్రింక్స్ అమ్ముతూ ఉండడం వల్ల ఇండియన్ కస్టమర్స్ కి ఏ ఫ్లేవర్ నచ్చుతుందో ఎలా నచ్చుతుందో పెప్సీ కంపెనీకి ఒక ఐడియా ఉంది. సో ఇది స్టింగ్ కంపెనీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట. టీవీలలో యాడ్ చూసిన ప్రతి ఒక్కరు షాప్ లో వచ్చినప్పుడు ఇక్కడ స్టింగ్ కనబడకుంటే ఏమైతుంది? సో పెప్సీ అంత మంచిగా మార్కెటింగ్ చేసి వేస్ట్ అయిపోతుంది. బట్ ఆల్రెడీ ఇండియాలో పెప్సీ మౌంటైన్ డ్యూ ఇతర వాటర్ బాటిల్స్ చాలా కూల్ డ్రింక్స్ అమ్ముతూ ఉండడం వల్ల ఆల్ ఓవర్ ఇండియాలో ప్రోడక్ట్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో ఒక అవగాహన వచ్చేసింది. దీని ద్వారా స్టింగ్ ఎనర్జీ డ్రింక్ ని కూడా ఫాస్ట్ గా పల్లెటూర్లలో అవైలబుల్ చేపించారు. ఫోర్త్ స్ట్రాటజీ మార్కెట్ అనాలిసిస్. పెప్సీ 50 రూపీస్ ప్రైస్ తో స్టింగ్ ని పల్లెటూర్లలో అవైలబుల్ చేపిస్తే అక్కడ ఎవరు కొనలేరు. సో మన ప్రోడక్ట్ ని పల్లెటూరు జనాలు ఎందుకు కొనలేరు అని రీసెర్చ్ చేస్తే పెప్సీకి ఈ మాట తెలిసింది. అది ఏమిటంటే 50 రూపీస్ పెట్టి ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్ ని ఎందుకు కొనాలని పల్లెటూరు జనాలు కామెంట్స్ చేసుకున్నారు. సో గైస్ ఇదే కారణం వల్ల పల్లెటూరు జనాలు ఈ డ్రింక్ ని తిరస్కరించారు. అండ్ గైస్ అప్పుడే పెప్సీ తన మిస్టేక్ ని గుర్తించి అనాలిసిస్ చేసి ఇండియాలోనే ఫస్ట్ టైం 250 ml ఎనర్జీ డ్రింక్ ని కేవలం 20 రూపీస్ కి అమ్మడం స్టార్ట్ చేసింది. గైస్ 50 రూపీస్ స్టింగ్ ప్రైస్ ఉన్నప్పుడే మనోళ్ళు ఎగబడి మరీ కొన్నారు. ఇప్పుడు 20 రూపాయలకే స్టింగ్ అంటే గుట్కల్ నామ్ల తీస్మార్కాన్ నుంచి మూతి నిండా పాన్ నామ్ల ముసలోడు కూడా స్టింగ్ తాగడం స్టార్ట్ చేసిండు. ఫిఫ్త్ స్ట్రాటజీ టార్గెటెడ్ మార్కెటింగ్. రెడ్ బుల్ అనేది ఇండియాలోకి వచ్చిన వెంటనే ప్రీమియం ప్రోడక్ట్ మాది అని రిచ్ పీపుల్స్ ని టార్గెట్ చేసింది. సో రిచ్ పీపుల్ ఎక్కడెక్కడ ఉంటారో అక్కడక్కడ అనాలిసిస్ చేసి అక్కడ మాత్రమే తన ప్రోడక్ట్ ని సేల్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ గైస్ ఇండియాలోకి వచ్చిన ఏ బ్రాండ్ కూడా అమీరోలను చూసుకొని ప్రాఫిట్ లో వెళ్ళలేదు. ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళని లేదా గరీబోలను చూసుకొని తమ ప్రోడక్ట్స్ ని అమ్మారో వాళ్ళే ఇండియాలో సక్సెస్ఫుల్ అయ్యిండ్రు. ఇది 100% కరెక్ట్ అన్నమాట.
సో గైస్ పెప్సీ ఇదే స్ట్రాటజీ ఫాలో అయిద్దామని చెప్పేసి మిడిల్ క్లాస్ అండ్ గరీబోళ్ళకి టార్గెట్ చేసిన తర్వాత స్టింగ్ ని ప్రతి గల్లీలలో ప్రతి ఊర్లలో అవైలబుల్ చేపించింది. అందుకే గైస్ రిచ్ వాళ్ళని టార్గెట్ చేసి రెడ్ బుల్ లాసెస్ లో వెళ్లి మిడిల్ క్లాస్ లను లేదా బీద వాళ్ళని టార్గెట్ చేసిన స్టింగ్ సక్సెస్ఫుల్ అయింది. 6th స్ట్రాటజీ హెల్త్ కాన్షియస్నెస్ ఆఫరింగ్. గైస్ ఈ మధ్య ఏ సాఫ్ట్ డ్రింక్ కంపెనీని చూసినా లేదా త్రాగినా వాళ్ళ ప్రాఫిట్స్ మాత్రమే చూసుకుంటున్నారు, కానీ జనాల హెల్త్ మాత్రం ఏమవుతుందో ఆలోచిస్తలేరు. జనాల హెల్త్ అనేది వీళ్ళకి అవసరం లేదన్నమాట. ప్రతి ఎనర్జీ డ్రింక్ లో చాలా అంటే చాలా ఎక్కువ షుగర్ అండ్ క్యాఫెన్ ఉంటుంది. దీనివల్ల మంచికి అలవాటైతే మాత్రం ఫ్యూచర్ లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో స్టింగ్ అనేది టీవీ యాడ్ లో అండ్ గైస్ బాటిల్ బ్యాక్ సైడ్ లో మీరు ఎప్పుడైనా చూస్తే ఒక అలర్ట్ మెసేజ్ ని ఇస్తుంది. ఆ మెసేజ్ ఏమిటంటే నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్. దీని మీనింగ్ తెలుగులో ఏమిటంటే చిన్న పిల్లలు మరియు ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ తాగొద్దని. సో ఈ మెసేజ్ ని స్టింగ్ క్లియర్ కట్ గా మందికి అర్థం చేయించింది. దీనివల్ల స్టింగ్ కంపెనీకి 2 ప్రాఫిట్స్ లేదా బెనిఫిట్స్ అనుకోండి. నెంబర్ 1, స్టింగ్ జనాల హెల్త్ గురించి పట్టించుకుంటుంది. ఎలాంటి వారు దీన్ని తాగాలి, ఎలాంటి వారు దీన్ని తాగొద్దని క్లియర్ గా చెప్తుంది. సో దీని వల్ల బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. నెంబర్ 2, స్ట్రింగ్ తాగితే ఎవరికైనా ఏమైనా అయితే వాళ్ళు కంపెనీపై కేసు పెడతారు. కంపెనీ కోర్ట్ కి ఇలా చెప్తుంది, మేము వీళ్ళకి ఫస్ట్ నుంచే అలర్ట్ చేస్తున్నాం, వార్నింగ్ కూడా ప్రింట్ చేపించినాం, కానీ వీళ్ళు అయినా తాగిండ్రు, ఇందులో మాది ఏది తప్పు లేదని ఈజీగా బయటికి వెళ్ళొచ్చు. గైస్ చూసారా ఎంత మంచిగా ఉంది బిజినెస్ ఐడియా. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పటివరకు నా ఛానల్కి లైక్ చేయకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఫైనల్ గైస్ లాస్ట్ అండ్ 7th స్ట్రాటజీ స్ట్రెస్ ఫ్రీ. ఈ డ్రింక్ మేజర్ గా యూత్ అండ్ ఆఫీస్ లో ఉన్న ఎంప్లాయీస్ కి టార్గెట్ చేసింది. ఈ మధ్య ప్రతి ఒక్కరు వాళ్ళ పనుల్లో చాలా బిజీ అయిపోయినరు. దీని వల్ల ఎక్కువ స్ట్రెస్ కి లోన్ అవుతున్నారు అండ్ తమ పనుల్లో ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వెళ్లి కాఫీ తాగడం కంటే స్టింగ్ తాగడం బెటర్ అని అనుకున్నారు. ఎందుకంటే స్టింగ్ తొందరగా డోపమైన్ రిలీజ్ చేసి బాడీని యాక్టివ్ చేసేస్తుంది. దీంతో స్టింగ్ అనేది ఎంప్లాయీస్ కి అండ్ స్ట్రెస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ నుంచే స్టింగ్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ గైస్ మీకు ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఏమిటంటే ఏ డ్రింక్ అయినా ఎక్కువ తాగొద్దు, ఎందుకంటే దీని ద్వారా మనకే లాసెస్ అనమాట. అండ్ ఇటువంటి డ్రింక్స్ కి అలవాటు అయితే ఎప్పుడు కావద్దు. సో గైస్ ఈ మాటని మీరు గుర్తు పెట్టుకోండి. అండ్ మీకు ఈ స్టింగ్ స్టోరీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి బిజినెస్ అండ్ ఫైనాన్స్ సక్సెస్ఫుల్ స్టోరీస్, స్టాక్ మార్కెట్ లెర్నింగ్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. కలుద్దాం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. టాటా, bye bye.